Hey everyone, PJ here on Pocket Tech. I am back again with another video. So ఈ వీడియోలో అయితే నేను M2 MacBook Air యొక్క రివ్యూ చేయబోతున్నాను. అన్బాక్సింగ్ వీడియోలో మెన్షన్ చేశానండి. ఆ వీడియో కనుక 10K వ్యూస్ వస్తే ఖచ్చితంగా రివ్యూ చేస్తాను అని. ఆ వీడియోకి 10K వ్యూస్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అన్బాక్సింగ్ వీడియో కింద మన సబ్స్క్రైబర్స్ చాలా మంది చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగారు. ఆ క్వశ్చన్స్ ప్రతి ఒక్క దానికి నేను ఆన్సర్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ వీడియో చూస్తే కనుక మీకు 2 టాపిక్స్ కవర్ అవుతాయి. ఒకటి ఏంటి అంటే M1 చిప్కి M2 చిప్కి డిఫరెన్సెస్ ఏంటి, ఇంకోటి ఏంటి అంటే మనం M2 ఎయిర్ కొనుక్కోవాలా లేదు అంటే M2 MacBook Pro కొనుక్కోవాలా, ఏది బాగా సూట్ అవుతుంది అనే టాపిక్ గురించి కూడా మాట్లాడబోతున్నాను. డిజైన్ విషయానికి వచ్చేసరికి నాకు పర్సనల్గా M2 MacBook Air డిజైన్ అయితే బాగా నచ్చింది. ఎందుకంటే పాస్ట్ 5 to 6 yearsగా చూసుకుంటే మనకి ఒక MacBook Air అనేసరికి బ్యాక్ సైడ్ థిక్గా ఉంటుంది, ఫ్రంట్కి వచ్చేసరికి సన్నగా ఉంటుంది. బట్ మనకి ఈ MacBook M2లో అయితే ఎయిర్ వచ్చేసి కంప్లీట్ ఫ్లాట్ డిజైన్, మొత్తం స్క్వేర్ డిజైన్ అనమాట. బ్యాక్ సైడ్ ఎంత విక్ట్ ఉందో ఫ్రంట్ కూడా మనకి సేమ్ విక్ట్ ఉంటుంది. అంతేకాదు మనకి వెయిట్ని కూడా రెడ్యూస్ చేశారు. 1.29 ఉండాల్సిన కేజెస్ని 1.24 కేజెస్కి రెడ్యూస్ చేసేసారు. అండ్ మనకి 2 కొత్త కలర్స్ని కూడా యాడ్ చేశారు. ఇది వచ్చేసి మిడ్ నైట్ కలర్ అనమాట. కలర్ అయితే ఆసమ్ ఉంది. ఒక డివైస్ యూస్ చేస్తున్నప్పుడు నాకు చాలా ప్రీమియం డివైస్ లాగా అనిపించింది, చూడడానికి కానీ యూస్ చేయడానికి కానీ. మన సబ్స్క్రైబర్స్ నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే మనకి ఇక్కడ 2 USB-C పోర్ట్స్ ఉంటాయి కదా, ఈ 2 USB-C పోర్ట్స్ని మనం ఛార్జింగ్కి యూజ్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఎస్, మనం ఇక్కడ 3 పోర్ట్స్ ఉంటాయి, మ్యాగ్సేఫ్ ఛార్జర్ అండ్ 2 USB-C పోర్ట్స్. ఈ 3 పోర్ట్స్లో దేనికైనా మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మన సబ్స్క్రైబర్స్ ఏం అడుగుతున్నారంటే M2 Pro డిజైన్కి M2 ఎయిర్ డిజైన్కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో మనకి M2 Pro వచ్చేసరికి ఓల్డ్ డిజైన్ అనమాట. సో మనం లాస్ట్ 5-6 years నుంచి ఒక MacBook Pro డిజైన్ ఎలా ఉంటుందో సేమ్ ఇప్పుడు మనకి ఉన్న MacBook Prosలో కల్లా ద ఓల్డెస్ట్ డిజైన్ మనకి M2 MacBook Proలోనే అవైలబుల్గా ఉంది. సో డిజైన్ పరంగా చూస్తే కనుక M2 MacBook Air స్టైలిష్గా ఉంది, ప్రీమియం లుక్ కూడా ఉంది. అండ్ ఇంపార్టెంట్గా మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే మ్యాగ్సేఫ్ ఛార్జర్. మనకి M2 MacBook Proలో వచ్చేసరికి ఓన్లీ 2 USB-C పోర్ట్స్ మాత్రమే ఉంటాయి, మ్యాగ్సేఫ్ ఛార్జర్ రాదు. M2 MacBook Airలో అయితే కనుక మనకి మ్యాగ్సేఫ్ ఛార్జర్ ఉంటుంది. నేనైతే పర్సనల్గా ఈ M2 MacBook Airని ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి యూస్ చేస్తున్నాను. నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసిన డ్రాబ్యాక్ ఏంటి అంటే మిడ్ నైట్ కలర్ మాత్రం ఊరికే ఫింగర్ ప్రింట్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. మేబీ మీకు కెమెరాలో కనిపించకపోవచ్చు, చూడడానికి ఏంటి అసలు అన్ని ఫింగర్ ప్రింట్సే అనమాట. అదే మన మమ్మీ చూసిందనుకో, నువ్వు ల్యాప్టాప్ని కూడా నీట్గా వాడుకోవా అని అంటారు. అలా ఉందన్నమాట పరిస్థితి. కమింగ్ టు ద డిస్ప్లే, మనకి M2 MacBook Air డిస్ప్లే సైజ్ వచ్చేసి 13.6 inches ఉంటుంది. మనకి స్క్రీన్ సైజ్ అయితే కొంచెం ఇంక్రీజ్ అయింది. ఇది లిక్విడ్ రెటీనా డిస్ప్లే అనమాట. మనకి స్క్రీన్ సైజ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల రెజల్యూషన్ కూడా ఇంక్రీజ్ అయింది. ప్రీవియస్గా చూసుకుంటే మనకి MacBook Airలో 400 nits ఆఫ్ బ్రైట్నెస్ ఉండేది. బట్ M2 MacBook Airలో అయితే మనకి 500 nits ఆఫ్ బ్రైట్నెస్ ఉంది. 500 nits ఇచ్చినప్పటికీ అంత బ్రైట్గా అనిపించలేదు, బికాజ్ మనం ఫోన్స్లో వచ్చేసి 800 nits నుంచి 1200 nits వరకు యూజ్ చేస్తూ ఉంటాం. సో నాకు ఒక మూవీ చూస్తున్నప్పుడు అంత బ్రైట్గా అనిపించలేదు. నేనైతే ఆ బ్రైట్నెస్ బార్ని ఇంక్రీజ్ చేస్తూనే ఉన్నాను. ఓకే, ఫుల్గా ఇంక్రీజ్ అయిపోయిన తర్వాత అప్పుడు రియలైజ్ అయ్యాను అనమాట, ఓకే ఇది 500 nitsే కదా బ్రైట్నెస్ అని. అండ్ ఇంకో పాయింట్ ఏంటి అంటే మనకి ఇది నాన్ ప్రో మోడల్ కాబట్టి దీంట్లో జస్ట్ 60 Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే ఉంటుంది. దట్స్ ఓకే, మనం 60 Hz రిఫ్రెష్ రేట్కి కాంప్రమైజ్ అవ్వచ్చు. M2 MacBook Pro విషయానికి వచ్చేసరికి మనకి M1 MacBook Proలో డిస్ప్లే స్పెసిఫికేషన్స్ ఏమైతే ఉన్నాయో సేమ్ స్పెసిఫికేషన్స్ అనమాట. 13.3 inches LED బ్యాక్లైట్ డిస్ప్లే. దీంట్లో కూడా సేమ్ 500 nits బ్రైట్నెస్ తీసుకొచ్చారు. పెద్ద డిస్ప్లే పరంగా అయితే M2 MacBook Proలో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు. బట్ M2 MacBook Airలో అయితే డిస్ప్లే పరంగా మనం హ్యూజ్ డిఫరెన్స్ అయితే చూస్తున్నాము. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, M2 MacBook Proకి M2 MacBook Airకి డిస్ప్లే డిఫరెన్స్. అండ్ ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే M2 MacBook Proలో అయితే మనకి నాచ్ ఉండదు, M2 MacBook Airలో నాచ్ ఉంటుంది. బట్ మీరు ఏదైనా యాప్ని ఫుల్ స్క్రీన్లో పెట్టి యూస్ చేస్తుంటే రెండింటికి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. మనకి అసలు ఫుల్ స్క్రీన్లో ఉంటే అసలు నాచే కనిపించదు. నేనే ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట, ఇది నేను ఏం యూస్ చేస్తున్నాను ల్యాప్టాప్ అని. మినిమైజ్ చేసి చూసుకుంటే ఓకే నాచ్ ఉంది కదా, ఇది M2 MacBook Air అని చెప్పి రియలైజ్ అయ్యేదాన్ని. సో మన సబ్స్క్రైబర్స్ ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే M1 చిప్సెట్కి M2 చిప్సెట్కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు.
M1 చిప్ సెట్ వచ్చేసి మనకి 8 కోర్స్ సిపియూతో వస్తుంది అండ్ 7 కోర్స్ జీపీయూ మాత్రమే ఉంటుంది. సో మనకి M2 చిప్ సెట్ వచ్చేసి 8 కోర్స్ సిపియూతో వస్తున్నప్పటికీ మనం దీన్ని అప్ టు 10 కోర్స్ జీపీయూ వరకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. బేస్ వేరియంట్ పర్చేస్ చేస్తే కనుక జస్ట్ 8 కోర్స్ జీపీయూనే వస్తుంది. బట్ మీరు అప్గ్రేడ్ చేసుకుంటే మనం అప్ టు 10 కోర్స్ జీపీయూ వరకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అంతేకాదు దీంట్లో మనకి 100 GB/s మెమరీ బ్యాండ్విడ్త్ అయితే ఇంక్రీజ్ చేశారు. వాటితో పాటుగా మనకి ప్రోరెస్ అండ్ ఫ్లోరా ఎన్కోడ్ అండ్ డీకోడ్ ఇంజన్స్ ని కూడా యాడ్ చేశారు. కాబట్టి దీనివల్ల మనకి పెర్ఫార్మెన్స్ లో కొంచెం స్లైట్ ఇంక్రీజ్ అయితే ఉంటుంది. మీరు నార్మల్ డే టు డే యూజర్ అయితే కనుక మీకు డిఫరెన్స్ పెద్దగా తెలియదు. ఒకవేళ మీరు ప్రో ఎడిటర్ కానీ లేకపోతే ఎక్స్టెన్సివ్ హెవీ యూసేజ్ చేస్తే కనుక మనకి M2 MacBook Air కొంచెం ఫాస్ట్గా అనిపిస్తుంది. 15% ఆఫ్ CPU ఇంక్రీజ్ ఉంటే పర్ఫార్మెన్స్లో, GPU పరంగా చూసుకుంటే 30% ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ ఉంటుంది. నేనైతే M1 MacBook Airకి M2 MacBook Airకి టెస్ట్ రన్ చేశాను. మీరు స్క్రీన్ మీద స్కోర్స్ చూడొచ్చు. M2 MacBook Air మల్టీ కోర్ స్కోర్ వచ్చేసి 8246 పాయింట్స్ ఉంటే CPU సింగిల్ కోర్ స్కోర్ వచ్చేసి 1582 పాయింట్స్ ఉంది. అదే M1 చిప్ సెట్కి చూసుకుంటే కనుక మల్టీ కోర్ స్కోర్ వచ్చేసి 6706 పాయింట్స్, సింగిల్ స్కోర్ వచ్చేసి 1489. మనకి ఇక్కడ దేని వాల్యూ ఎక్కువ ఉంటే దాని యొక్క పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉన్నట్టు. సో మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం కదా, M2 యొక్క స్కోర్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. అండ్ నన్ను ఫ్రీక్వెంట్గా అడుగుతున్న ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే M2 MacBook Air పెర్ఫార్మెన్స్ బెటరా లేకపోతే M2 MacBook Pro పెర్ఫార్మెన్స్ బెటరా అని అడుగుతున్నారు. మనం CPU, GPU, మెమరీ బ్యాండ్విడ్త్, ఎన్కోడ్, డీకోడ్ చూసుకుంటే రెండిట్లోనూ సేమ్ ఉంటుంది. మరి డిఫరెన్స్ ఏంట్రా అంటే మనకి M2 MacBook Proలో కూలింగ్ సిస్టమ్ ఉంటుంది అనమాట. ఆ కూలింగ్ సిస్టమ్ చాలా డిఫరెన్స్ మేక్ చేస్తుంది. ఫర్ సపోజ్ మనం ఎండలోకి వెళ్ళి ఒక గంట పని చేయాలనుకోండి, ఫుల్ చెమటలు గారిపోతాయి. అదే ఎండలోకి వెళ్ళి ఒక పక్క ఏసీ వస్తూ ఉందనుకోండి, మనం ఒక 4 hours అన్నా మనం సస్టైన్ అయ్యగలిగి వర్క్ చేయగలుగుతాము. అక్కడ మనకి 3 hours ఆఫ్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయింది కదా. సిమిలర్గా మనకి మ్యాక్బుక్లో కూడా మీరు దీంట్లో ఒక M2 MacBook Airలో ఒక వీడియో ఎడిట్ చేస్తున్నారు అనుకోండి, 15 minutes ఎడిట్ చేయాల్సిన వీడియోకి మనకి లైట్గా హీట్ అవుతుంది. అదే M2 MacBook Proలో మనం 15 minutes వీడియో ఎడిట్ చేయాల్సింది దీంట్లో ఒక 7 minutes or 8 minutesలోనే మనం ఎడిట్ చేసేసుకోగలము. అండ్ ఇది హీట్ అవ్వదు బికాస్ దీంట్లో కూలింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి మనకి ఎయిర్ అనేది బ్లో అవుతూ ఉంటుంది. దీంట్లో కూలింగ్ సిస్టమ్ ఉండదు కాబట్టి మనకి ఒకవేళ హీట్ అయినా సరే దీన్ని కూల్ చేసే ప్రాసెసర్ లేదు. ఒకవేళ హీట్ అయినప్పుడు CPU, GPU ఏం చేస్తుందంటే దాని మీద స్ట్రెస్ పడుతుంది కాబట్టి కొంచెం స్లో అయి వర్క్ చేస్తుంది. అంతకు మించి మనకి రెండిట్లో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. సో మీరు కనుక హెవీ వీడియో రెండరింగ్స్ చేస్తుంటేనే మనం ఒక ప్రో డివైస్కి, ఎయిర్ డివైస్కి డిఫరెన్స్ అనేది కనిపెట్టగలుగుతాము. నేను వీడియో ఎడిటింగ్స్ రెగ్యులర్గా చేస్తూ ఉంటాను కాబట్టి M2 MacBook Airలో వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు అది ఒళ్ళో పెట్టుకొని ఎడిట్ చేస్తుంటే నేనైతే హీట్ ఫీల్ అయ్యాను అనమాట. వేడైంది ల్యాప్టాప్ ఖచ్చితంగా. సో ఇంతకు మించి నార్మల్ డే టు డే యూజర్ అయితే పెద్ద డిఫరెన్స్ ఏం ఫైండ్ అవుట్ చేయలేరు. సో నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడుకుందాం. కెమెరాని పెద్దగా యూజ్ చేయకపోవచ్చు, బట్ మనకి దాంట్లో ఒక పార్ట్ కాబట్టి దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. సో మనకి మీరు M1 MacBook Air కంపేర్ చేసుకున్నా లేకపోతే M2 MacBook Proతో కంపేర్ చేసుకున్నా మనకి M2 MacBook Airలో ఉన్న కెమెరా ఇస్ ద లేటెస్ట్ కెమెరా అనమాట. దీంట్లో మనకి 1080p కెమెరాని యూజ్ చేస్తున్నారు. సో పిక్చర్ క్వాలిటీ అయితే ఇంక్రీజ్ అయింది. నవ్వేడేస్ అందరం కొంచెం వర్క్ ఫ్రమ్ హోము లేదు అంటే ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి ఈ మధ్య కాలంలో మ్యాక్బుక్లో కెమెరాని యూజ్ చేస్తున్నాం తప్ప ఫ్రీక్వెంట్గా అయితే పెద్దగా యూజ్ చేయం. నెక్స్ట్ కమింగ్ టు ద బ్యాటరీ లైఫ్, మనకి M2 MacBook Air నేను పర్సనల్గా నార్మల్గా ఒక ఈమెయిల్స్ పంపించడమో లేకపోతే ఏదైనా డాక్యుమెంట్స్ చదవడమో చేస్తే కనుక 2 days ఖచ్చితంగా ఛార్జింగ్ వచ్చేది. లేదు మధ్యలో ఏదైనా వీడియో ఎడిటింగ్స్ చేసినా, మధ్యలో ఏదైనా మూవీస్ చూసినా కానీ 1 day లోపే ఛార్జింగ్ అయిపోయేది అనమాట. ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ది డేకి ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. M1 MacBook Airతో కంపేర్ చేసుకుంటే మనకి బ్యాటరీ సైజ్ ఇంక్రీజ్ అయింది, బట్ బ్యాటరీ లైఫ్ అయితే కనుక సిమిలర్గా ఉంటుంది. బికాజ్ మనకి దీంట్లో ఎక్స్ట్రా GPU ఉంటుంది అండ్ అలానే స్క్రీన్ సైజ్ కూడా ఇంక్రీజ్ అయింది కాబట్టి బ్యాటరీ లైఫ్ సిమిలర్గా ఉంటుంది. అదే M2 MacBook Proతో కంపేర్ చేసుకుంటే మనకి ప్రో డివైస్లో కూలింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకొక ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, అక్క ఆ యాప్ మ్యాక్బుక్లో పనిచేస్తా, అక్క ఈ యాప్ M2లో పనిచేస్తుందా అని అడుగుతున్నారు. ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కొక్క యాప్ గురించి అడుగుతున్నారు అనమాట. నేను ఏ యాప్స్ పనిచేస్తాయి అనే లిస్ట్ మొత్తం నేను ఒక వీడియోలో మెన్షన్ చేయలేను కాబట్టి ఐ ఫౌండ్ అవుట్ ఏ సొల్యూషన్. అదేంటి అంటే మన డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే మనకి M1 MacBookలో ఏ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేస్తాయి, M2 MacBookలో ఏ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేస్తాయి, MacBook Airలో ఏ సపోర్ట్ చేస్తాయి అని ఇన్ డీటెయిల్గా ఉంటుంది. అంతేకాదు వాళ్ళు టైం టు టైం అప్డేట్ కూడా చేస్తూ ఉంటారు. సో మీరు ఆ లింక్ క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు.
మనకి ఇంకా మ్యాక్బుక్లో చెప్పుకోదగిన ఏంటి అంటే టచ్ ఐడి, కీబోర్డ్స్ అండ్ ట్రాక్ ప్యాడ్. ఇవన్నీ నార్మల్గా మనకి సేమ్ జెస్చర్స్. మనకి కీబోర్డ్లో కూడా కీ ట్రావెల్ ఉంటుంది. టైప్ చేస్తున్నంతసేపు కీ ట్రావెల్ ఉంటుంది కాబట్టి ఎంతసేపు అయినా టైప్ చేయొచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కమింగ్ టు ద ప్రైస్, మనకి M2 మ్యాక్బుక్ ఎయిర్ ప్రైస్ వచ్చేసి 1,20,000 రూపీస్ ఉంటుంది. నార్మల్గా అయితే ఇది 1 lakh దగ్గర స్టార్ట్ అవ్వాలి. బట్ మనకి యాపిల్ వాళ్ళు అయితే 20,000 రూపీస్ ప్రైస్ ఇంక్రీజ్ చేశారు. అదే M2 మ్యాక్బుక్ ప్రో ప్రైస్ వచ్చేసి మనకి 1,30,000 రూపీస్ ఉంటుంది. అదే మీరు స్టూడెంట్ ఆఫర్ యూస్ చేసి ఏదైనా మ్యాక్బుక్ పర్చేస్ చేస్తే మనకి 10,000 రూపీస్ ఆఫ్ అయితే ఉంటుంది. అసలు ఈ స్టూడెంట్ ఆఫర్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అని తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో ఒక వీడియో ఉంటుంది. వీడియో లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఫైనలీ క్వశ్చన్ ఆఫ్ ది డే, ఏ మ్యాక్బుక్ ఎవరికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనేసి. మీ దగ్గర కనుక ఆల్రెడీ M1 మ్యాక్బుక్ ఎయిర్ కానీ M1 మ్యాక్బుక్ ప్రో కానీ ఉంటే దాంతోనే సస్టైన్ అవ్వండి. దాన్ని ఇంకొక 4 to 5 years వరకు ఆరామ్సే వాడుకోవచ్చు. లేదు నా దగ్గర అసలు మ్యాక్బుక్ లేదు, నేను ఫస్ట్ టైం మ్యాక్బుక్ పర్చేస్ చేయాలి అనుకుంటున్నాను, నా బడ్జెట్ 1 lakh మాత్రమే నేను పెట్టగలను అనుకుంటే M1 మ్యాక్బుక్ ఎయిర్ పర్చేస్ చేసుకోండి. అదేం తీసుకోవాల్సిన డివైస్ అయితే కాదు, సూపర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. లేదు నేను 1,30,000 to 50,000 రూపీస్ పెట్టగలను అనుకుంటే కనుక మీరు 512 GB M2 మ్యాక్బుక్ ఎయిర్ పర్చేస్ చేయమని సజెస్ట్ చేస్తాను. బికాజ్ మనకి ఎంత జీబీ ఉంటే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. లేదు నేను 2 lakhs వరకు ఎఫర్ట్ చేయగలను అనుకుంటే కనుక నా సజెషన్ వచ్చేసి M1 ప్రో మ్యాక్బుక్ ప్రో 14 inches మ్యాక్బుక్ ఉంటుంది, అదైతే చూస్ చేసుకోవచ్చు. అండ్ దాంట్లో వచ్చేసి మనకి 120Hz రిఫ్రెష్ రేట్ కూడా అవైలబుల్గా ఉంది. లేదు అసలు నాకు ఇదంతా కాదు, నేను మనీ గురించి ఆలోచించట్లేదు, నాకు యాపిల్ నుంచి వచ్చే ది బెస్ట్ ల్యాప్టాప్ కావాలి అనుకుంటే కనుక 16 inches మ్యాక్బుక్ ఏదైనా చూస్ చేసుకోండి. ఏ చిప్ సెట్ చూస్ చేసుకున్నా 16 inches అయితే ది బెస్ట్. సో ఇదైతే నా 16 inches M1 ప్రో మ్యాక్బుక్ ప్రో అనమాట. నేను దీన్ని ఫస్ట్ హ్యాండ్ డైరెక్ట్గా యాపిల్ స్టోర్లో పర్చేస్ చేయలేదు, అన్ని పైసలు లేవు మన దగ్గర, అందుకని సెకండ్ హ్యాండ్లో పర్చేస్ చేశాను. ఎలా పర్చేస్ చేశాను, అసలు దీని రివ్యూ ఏంటి అనేది త్వరలో వీడియో రిలీజ్ చేయబోతున్నాను. సో మీరు కనుక మన ఛానల్లో ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే కనుక మీ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా డిఫరెంట్ టాపిక్స్ మీద నేను ఇన్ డీటెయిల్గా మాట్లాడతాను. సో యువర్ సపోర్ట్ మీన్స్ ఎ లాట్. సో చూసారు కదా, ఇదైతే నా పర్సనల్ అండ్ జెన్యూన్ రివ్యూ ఆన్ M2 మ్యాక్బుక్ ఎయిర్. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఆన్సర్ ఇచ్చానని అనుకుంటున్నాను. లేదు ఇంకేమైనా డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. నేను చెప్పినయే మళ్ళీ అడగండి, కొత్త క్వశ్చన్స్ అడగండి, నాకు బోర్ కొడుతుంది కదా చెప్పిందే చెప్పాలి అంటే. చూసారు కదా, ఇదైతే ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.